ఇవి మీకొచ్చిన డౌట్స్ మాత్రమే. మాకొచ్చిన ఎవిడెన్స్లను బట్టి మేము చెప్తున్నాం. సారీ సార్, మీ దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు వి కెనాట్ హ్యాండ్ ఓవర్ ద స్టూడెంట్స్. Okay. Okay. I will submit this report to the CM. Thank you. మిస్టర్ ఎడ్వర్డ్ లివింగ్స్టన్, మీకు ఈ క్యాంపస్ గురించి, ఇక్కడ జరిగే విషయాల గురించి తెలియదనుకుంటా. మేడం, ప్లీజ్ డు నాట్ అండర్ ఎస్టిమేట్ us. థ్యాంక్ యూ ఎడి. మీరు కాపాడింది మా అబ్బాయిని మాత్రమే కాదు, 34 మంది ప్రొఫెసర్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా. ఏదో నాకు తెలిసి చెప్పాను సార్. మణి సార్, రెండు గ్రూపులకు సంబంధించిన వాళ్ళు వితిన్ 1 hour క్యాంటీన్లో ఉండాలి. ఓకే సార్. సాధారణంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు విద్యార్థులు సరదాగానే ఉంటారు. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉంది. విద్యార్థులు విడిపోయారు, గ్రూపులు పెట్టారు. మీరిలా గ్రూపులుగా విడిపోవడం వల్లే ఈ సమస్యలన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇకపై రాయల్ వారియర్స్ లేదు, రియల్ ఫైటర్స్ లేదు, స్టూడెంట్సే ఉంటారు. స్టూడెంట్ గ్రూప్. ఏమైంది? ఇదే వేరే కేసు అయితే నా పార్టీ ఆఫీసుకు పిలిపించి సెటిల్ చేసుకునేవాడిని. ఇది ఇప్పుడు నా కూతురు కేసు కదా. ముద్దాయిలు మీ కళ్ళ ముందే ఉన్నారు. మొదటి ముద్దాయి రోషన్ చంద్ర అని తెలుసు. అయినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? క్యాంపస్ లోపల ఎవరిని అరెస్ట్ చేయొద్దని మీ సర్కార్ ఆర్డర్ వేసింది. సస్పెక్టెడ్ ఎవరూ క్యాంపస్ బయట తిరగటం లేదు. రాత్రుళ్ళు హాస్టల్, పగలు కాలేజ్. మీకు ఖలేజా ఉంటే క్యాంపస్లో నుంచి బయటకు తీసుకురండి. గొడవలకి అల్లర్లకి చాలా దూరంగా ఉండే పార్టీ అని పేరుంది మాకు. రేపు ఏం జరుగుతుందో ఈ కమిషనర్ ఆఫీసులోనే కూర్చొని చూస్తూ ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఏసీపీ భవానీ. మేడం, నేను ఎడ్వర్డ్. మా క్యాంపస్లోకి గుండాలు వచ్చి విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటేలా ఉంది. పోలీసుల సహాయం కావాలి. సారీ సార్, క్యాంపస్ గొడవలు క్యాంపస్లోనే చూసుకోండి. పోలీసులు క్యాంపస్లోకి ఎంటర్ అవ్వకూడదని గవర్నమెంట్ ఆర్డర్.